ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన బాట పట్టారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 6 గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామ కార్మికులు అందరూ కూడా నిరసనకు దిగారు. గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు స్పందించకపోవడంతో అఖిలపక్ష నాయకులను వెంటబెట్టుకుని వచ్చి ఇవాళ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సకాలంలో జీతాలు చెల్లించాలని, పనికి తగ్గట్టుగా జీతాన్ని పెంచాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే జీతాలు చెల్లించారో అదే రకంగా జీతాలు తిరిగి చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కూడా లక్ష్మీదేవిపల్లి మండలానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు మద్దతుగా పలు అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్తో పాటు వివిధ వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతు ప్రకటించారు. ఇక సత్తుపల్లి పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. గత 15 రోజులుగా వివిధ కాలనీలో దొంగతనాలకు యత్నించడం, దొంగతనాలు చేయడంతో అనేక కాలనీలో జనం హడలిపోతున్నారు. కాంట్రాక్టర్స్ కాలనీలో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేందుకు యత్నించారు. సీసీ కెమెరాలు ఉండడంతో అక్కడి నుంచి పారిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ ఇంటి యజమాని సౌదీలో ఉండటంతో అక్కడ అతనికి వ్యక్తులు ఆ ఇంట్లో ఉంటున్నటువంటి ఇతర వ్యక్తులకు పోలీసులు ఫోన్ చేసి కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లో విలువైన వస్తువులు ఏమి పోలేదని ఇంటి యజమాని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ పలు కాలనీలలో దొంగలు హల్చల్ చేయడంతో అన్ని కాలనీలలో పాల్వంచకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఒక భయాందోళన నెలకొంది. దొంగల్ని కట్టడి చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి మీద ధర్నా చేయడంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి సింగరేణి బెల్ట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి లోడింగ్ బంకర్ వల్ల తమకు కాలుష్యం వచ్చి తమకు ఇబ్బంది కలుగుతుందని, తమ ప్రాణాలను హరిస్తుందని చెప్పి అంబేద్కర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అయితే బంకర్నైనా తరలించండి, లేకపోతే అంబేద్కర్ కాలనీనైనా పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి వేరే చోటికి షిఫ్ట్ చేయండి అంటూ అంబేద్కర్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్ని రోజులుగా మొరపెట్టుకున్నా, ఆందోళన చేసినా, ధర్నాలు నిరసనలు చేసినా సింగరేణి అధికారులు పట్టించుకోవడం అనేది నినాదాలు చేశారు. ఇకనైనా ఆ బంకర్ని తొలగించండి, మా ప్రాణాలను హరిస్తున్నటువంటి బంకర్నైనా తొలగించండి, లేకపోతే మా కాలనీనైనా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి తరలించి వేరే చోట పునరావాసం కల్పించాలని అంబేద్కర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం నగరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో జార్జిరెడ్డి పీడీఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని తూలనాడాడు. విద్యారంగాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆందోళన బాటపట్టారు. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు ఖమ్మంలో ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని జార్జిరెడ్డి పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను బలోపేతం చేయడం మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట వేస్తూ నిధులు కేటాయించాలని కూడా జార్జిరెడ్డి పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ మెస్ ఫీజులను తక్షణం చెల్లించాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులను పూర్తి స్థాయిలో చదువులకు పైన దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడాన్ని పీడీఎస్ నాయకులు తప్పుపట్టారు. తక్షణం విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి మంత్రిని నియమించి తక్షణం ప్రభుత్వం నిత్య పర్యవేక్షణ చేపట్టాలని, లేదంటే విద్యారంగం నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఉంటుందని కూడా జార్జిరెడ్డి పీడీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.